నంద్యాల జిల్లా ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఆళ్లగడ్డ అహోబిలం పుణ్యక్షేత్రంలో అహోబిల నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హెల్త్ పరంగా 6 క్యాంపులు ఏర్పాటు చేసి కంటిన్యూగా 24 అవర్స్ వైద్యం అందిస్తున్నాము. ఇందులో భాగంగా వైద్యాధికారులని, స్టాఫ్ని, మెడిసిన్స్ని, అలాగే అంబులెన్స్ని అన్నిటికీ డిప్లాయ్ చేసి ప్రజలకు కానీ భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్యం అందిస్తున్నాము. ఇందులో భాగంగా రేపు ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా స్టాఫ్ని కూడా రేపటి నుంచి అప్ టు 3వ తేదీ వరకు కూడా ఎక్స్ట్రా స్టాఫ్ని, డాక్టర్స్ని, అలాగే మెడిసిన్స్ అన్నింటినీ కూడా షిఫ్ట్ చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్యపరంగా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిన వెంటనే అంబులెన్స్ ద్వారా ఆళ్లగడ్డ సిహెచ్సికి తరలించడము. ఆ విధంగా ఇప్పటిదాకా అయితే ఎటువంటి ఇబ్బందులు ఏం జరగలేదు. ఓపీ చూస్తున్నాం, ఓపీ ఎక్కువగా జనాలు వస్తూ ఉన్నాం. ముఖ్యంగా సమ్మర్ ఉంది కాబట్టి ఓఆర్ఎస్ పాకెట్ డిస్ట్రిబ్యూట్ చేయడము, అలాగే పెయిన్ కిల్లర్స్ సంబంధించి పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, డైక్లోఫెనాక్ ఇంజెక్షన్స్ అవన్నీ కూడా ఇస్తున్నాం. అలాగే ఆయింట్మెంట్స్ కూడా ఈ సప్లై ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. డైక్లోఫెనాక్ జెల్స్ కానీ, ఎక్కడ కాళ్ళ నొప్పులు నడిచి వచ్చే వాళ్ళకి కానీ, ఎవరికైనా పాదయాత్ర చేసే వాళ్ళు వస్తే బహుశా వాళ్ళకు కూడా నొప్పులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ మందులు కూడా సరఫరా చేస్తూ ఉన్నాము. సో ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని శాఖలు పనిచేస్తూ ఉన్నాయి. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మేడం గారు గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ఎక్కడ ఏ పొరపాటు లేకుండా అంబులెన్స్ ఏర్పాటు చేయమని చెప్పడము, అలాగే సకాలంలో మందులు కానీ, వైద్య సౌకర్యాలు కానీ భక్తులకు ఆటంకం లేకపోతే నిరంతరాయంగా సేవలు అందించాలని చెప్పేసి ఆదేశం జరిగింది. దాని ప్రకారం కూడా కంటిన్యూగా వైద్యం అందిస్తూ ఉన్నాము. అక్కడ డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు. రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. ఈ మఠాలలో కానీ ఈ భక్తులు ఎక్కువ మంది అక్కడ వాళ్ళు వచ్చి నివసిస్తూ ఉంటారు. వాళ్ళకు సంబంధించిన వాటరు క్లోరినేట్ చేయడం కానీ, అలాగే మంచినీరు శుభ్రంగా పరిశుభ్రంగా వాతావరణం నీరు అందించడానికి SCRWS సార్తో మాట్లాడి అక్కడ ప్రాపర్గా క్లోరినేట్ చేయడము, అలాగే మఠాలలో ఉన్న సత్రాల్లో ఉన్న వాళ్ళ మేనేజ్మెంట్ కూడా స్ట్రిక్ట్గా చెప్పడం, మంచినీరు అందించాలని చెప్పడం జరుగుతుంది. అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే మాకు దృష్టి తీసుకొస్తే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. అలాగే SCRWS వారు కూడా ట్యాంకర్స్ సంబంధించిన ఈ నీటికి సంబంధించిన నమూనాలు సేకరించి పరీక్ష చేయడము, అలాగే క్లోరినేషన్ చేయడం అనేది కంటిన్యూగా నిరంతరంగా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా మేడం గారు నిన్ననే స్ట్రిక్ట్గా చెప్పారు. ఎక్కడ కూడా డయేరియా కేసులు కానీ, వామిటింగ్ కేసులు కానీ రాకూడదని చెప్పడం జరిగింది. అలాగే మంచినీరు, పరిశుభ్రమైన నీరు, రచిత మంచినీరు పథకం, మంచినీరును ప్రజలకు అందించాలా, భక్తులు అందించాలని చెప్పి స్ట్రిక్ట్గా ఆదేశించబడినది. కాబట్టి స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఎండలు. కాబట్టి ముఖ్యంగా నీరు ఎక్కువ త్రాగాలి. నీడ పట్టున ఎక్కువగా నీడలో ఉన్నట్టుగా చూసుకోవాలి. ఎక్కువగా నడక వచ్చేవారు కానీ ఎక్కువగా ఎండకు తిరగకోకుండా సాయంత్రం పూట తిరగడం, ఉదయం పూట తిరగడం అనేది చేయాలి. భక్తులు సౌకర్యం ఎక్కువ మంచి వాటర్ తీసుకోవాలి. పరిశుభ్రత ఎక్కువగా పాటించాలి. మంచినీరు ఎక్కడ ఇబ్బంది లేకుండా క్లోరినేషన్ వాటర్ తాగాలి. అలాగే మేము కూడా ఈ ఓఆర్ఎస్ పాకెట్స్ కూడా సబ్సిడీగా వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి ఓఆర్ఎస్ ద్రావణాన్ని కలుపుకొని 1 లీటర్ నీటిలో 1 పాకెట్ కలుపుకొని అప్పుడప్పుడు తాగుతూ ఉంటే ఈ డిహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ ఎండలు ఎక్కువ ప్రబలే అవకాశం ఉంది కాబట్టి 4 రోజులలో కూడా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.